ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. నీ బ్రతుకులు పాపమా కలగలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయురాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. దీక్ష స్వభావంలో జ్ఞాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ప్రభు, చిరకాలం నుండి నీవు మా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను వ్యక్తికి తెచ్చుకొనిచున్నావు. మా విరోధులు మా పతనమును చూచి సంతోషపడినట్లు చేయము. ఇశ్రాయేలు దేవా, సకల విపత్తుల నుండి మమ్ము రక్షించుము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైన పరమ రహస్యములను కొనియాడుటకు యోగులకు మన పాపములను ఒప్పుకుందాము. మళ్ళీ పాట. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, ఈ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపము చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేదని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్యజీవమునకు చేర్చునుగాక. ఆమేన్. జలమును ఆశీర్వదించి తీర్థమును ప్రోక్షించుతాము. సహోదరి సహోదరులారా, తాము సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వీసుని మనం చేయదము. తీర్థమును ప్రోక్షించడం వలన మన జ్ఞానస్నానం జ్ఞాపకపరుచుకున్నది. మనకు సాధింపడిన పవిత్ర ఆత్మ ద్వారా విశ్వాసపాత్మగా జీవింప దేవుడు మనకు సహాయపడును గాక. సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఇప్పుడు మహా అద్భుతమైన మా రక్షణ వరమును జ్ఞప్తికి తెచ్చుకొనిచున్నాము. మా నిమిత్తమైన ఈ జలము దయతో ఆశ్చర్యము. నీ వరప్రసాదం వలన అది భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మలినము కడిగి మమ్మ శుభ్రపరుచున్నది. నీటిని నీ సేవా సాధనతో కళ్ళతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజలు దాస్యమును వాసితివి. వారి దాహము తీర్చితివి. దాని వలన మేము నీ మానవులతో చేయించున్న నూతన నిబంధన ప్రవక్తలు బోధించితివి. యోర్దాను నదిలో స్నానం పొందిన క్రీస్తు ద్వారా భద్రమైన మానవ స్వభావమును నూతన జన్మను జ్ఞాన స్నానంతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానం సూచనగా ఉండుగాక. ఈ పాస్కోత్సవ సందర్భంగా జ్ఞానస్నానం పొందిన మా సహోదరి సోదరుల ఆనందం మేము భాగస్వాములు
మీ కృపను మాకు ప్రసాదింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరా, నీటి నిస్సారం పోగొట్టుకు ఉప్పు నీటిలో కలపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభువా, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందెల్లా పిశాచ తంత్రోపాయమును తొలగించి పవిత్రాత్మ నివసించు మమ్మ కాపాడను గాక. వీటన్నిటిని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. లాస్ట్లో ప్రభువా దయచూపుము, దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు భక్తితో కొలుచు నీ ప్రజలను కరుణతో చూపుము. ఆత్మ నిగ్రహముతో శారీరక నియమ నిష్టతో పాటించిన వారు తాము చేపట్టిన పుణ్యకార్యముల ద్వారా వారి మనస్తత్వములో సంపూర్ణ మార్పు ప్రదర్శింపుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగేకులు జీవించి పరిపాలించుడు మా ప్రభువును మీకు మాడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. 306 ఇదే కదా, ఇది కావట కదా. నినివే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడి. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు వాడి రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పాను. యోనా ప్రభు వాటిని శిరసావహించి నినివేకు వెళ్ళాను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టను. అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగును అని ప్రకటించాను. నినివే పౌరులు దేవుని మాట నమ్మేది. వారు ప్రజలందరూ ఉపవాసం చేయాలని ప్రకటించేది. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించేది. ఆ వార్త విని 442. నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినివే నగరం అంతటా ఇంట్లో చాటించాను. ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు కానీ పశువులు కానీ ఎడ్ల మందలు కానీ గొర్రెల మందలు కానీ ఏమీ తినరాదు. ఎవరు ఏమీ తినరాదు, త్రాగరాదు. నరుల పశువులు కూడా గోనె తాల్చవలెను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను నిర్మించుకోవలెను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్ర కోపమును ఉపసంహరించుకోవచ్చును. మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడినని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వం తాము విడినట్లుగా వారిని శిక్షింపడయ్యను. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. పాట నెంబరు 306.
యెహోవా నీ నామము. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో ఘనమైనది. ప్రభు మీతో ఉందరుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 29 నుండి 32 వరకు. లూకా శుభవార్త 11వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 29 నుంచి 32 వరకు. ప్రజలు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్ప ఆరంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుచున్నది. కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినివే వాసులకు యోనా చిహ్నం అట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నమగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరెదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి ఉదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తుని సువిశేషము. కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా యేసువా ఆరాధన. యేసువా యేసువా ఆరాధన. యేసువా యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. యేసువా ఘనత. యేసువా ఘనత. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా తండ్రి వందనం. దేవా స్తోత్రం. తండ్రి దేవా తండ్రి స్తోత్రం. దేవా ఆరాధన. తండ్రి దేవా తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆత్మదేవా వందనం.
వందనం, ఆత్మదేవ ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ప్రియక దేవ వందనం, ప్రియేక దేవ ప్రియక దేవ స్తోత్రం, ప్రియేక దేవ ప్రియక దేవ ఆరాధన, ప్రియేక దేవ ప్రియక దేవ ఆరాధన, ప్రియేక దేవ ప్రియక దేవ మహిమ. ప్రియేక దేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు పూర్వ నిబంధనను ఏ విధంగా అయితే తన జీవితం ద్వారా పరిపూర్తి చేస్తున్నారో ఈరోజు మనకు పఠనాల ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక గుర్తు అనేది ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. ఏదో ఒక విధంగా దేవుడి యొక్క సూచక క్రియలు మనకు తెలియచేస్తూ ఉంటారు. మన యొక్క జీవితంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కావచ్చు, అప్పుడు ఆ యొక్క ప్రమాదం నుండి మనము మేల్కొన్నప్పుడు కానీ, ఆరోగ్యవంతులైనప్పుడు కానీ దేవుని యొక్క సూచికగా ఉంటుంది. అది మనలో మార్పు కోసమే. ఆ మార్పు దేవుడు ఏదో ఒక రూపాన మనకు తెలియచేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన పోలికలో సృష్టించుకుంది. దేవుడు దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి, దైవత్వంలో మనమందరము కూడా భాగస్థులు కావాలని ప్రభువు కోరుకుంటూ ఉంటారు. కానీ మనందరము మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అలవాట్ల వల్ల కావచ్చు, మనం పెరిగిన విధానాన్ని బట్టి మనలో దుష్టత్వం అనేది, చెడు ఆలోచన అనేది ఉండటం వల్ల దైవత్వాన్ని మనము మరుగున చేసుకుంటున్నామేమో. అందుకే ఈరోజు సువార్తలో ప్రభు ప్రజలందరి ముందు చెబుతున్న మాటలు లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో చదివినట్లయితే, ప్రజలు అనేకులు అట చేరగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన గురించి అనేక రకాలైన ఆలోచనలతో ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో. అవి అన్నీ విన్న తర్వాత ప్రజలందరి ముందు ఇదిగో ఆ యొక్క మాటలు చెబుతూ ఉన్నారు. మొట్టమొదటిగా ప్రభు ఏం చెప్తున్నారు అంటే, ఈ తరము దుష్టమైనది అని చెప్తున్నారు. ప్రతి తరములో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవునికి ఇష్టమైన వారిగా ఉంటున్నామా, లేకపోతే దుష్టత్వాన్ని ఎంచుకొని మన జీవితాన్ని దేవునికి విరుద్ధంగా ఉంటున్నామో ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ప్రతి సంవత్సరము ఈ యొక్క తపస్కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క సువార్తను చదువుతూ ఉంటాం. ఈ సువార్తలో ఎందుకు ప్రభు ఈ తరము దుష్టమైనది అంటున్నాడు అంటే, ఇదిగో ప్రభు యొక్క గొప్ప కార్యాలను చూస్తున్న ప్రజలను, వారి యొక్క ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారి మార్గాన్ని మరొక విధంగా మరుస్తున్నారు. మరి మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. మన మంచి మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు, మనం దేవునికి దగ్గరగా ఉండాలనుకున్నప్పుడు మనకు అనేక రకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. లేకపోతే అనేక మంది మనను తప్పుడు మార్గంలో నడిపించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారేమో. అలాగే ప్రభు యొక్క గొప్ప జీవితాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టరు. అయినా కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి విడిచిపెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆయన నిజంగా దేవుని కుమారుడా, ఆయన నిజంగా అంత శక్తివంతుడా, నిజంగా మనకు ఆయన కనుక దేవుని కుమారుడైతే ఏది గుర్తెక్కడ? మరి ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది గొప్పవాళ్ళు, రాజులు, వీరందరూ కూడా రక్షకుడు ఈయనే అని అంటుంటే, మరి ఈయనైనా ఆయన అని మాకు ఏం కావాలంట? అది అధికారంగా తెలియచేయాలి. అయితే మనకి ఆ ప్రూఫ్ అనేది ఇవ్వాలి. ఆ విధంగా దేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు ఉందా లేదా అనే యొక్క విషయంలో చెబుతూ ఉండగా ప్రభు అంటున్నాడు, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు అని పలుకుతున్నారు. ఎందుకు యోనా గురించి యేసు ప్రభు చెబుతున్నారు అంటే, మనందరం కనుక యోనా గ్రంథము 1వ అధ్యాయము
16వ వచనం నుండి మనం చదివినట్లయితే ఆ సంఘటనలు గాంచి సైనికులు మిక్కిలి భయపడేది. ఎందుకంటే యోనా ప్రవక్త దేవుని సందేశాన్ని ఇవ్వడానికి నినివే ప్రాంతానికి వెళ్ళమని చెప్తే ఆయన తప్పిపోయి లేదా పారిపోయి ఇదిగో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క సంఘటనలో వారందరూ కూడా భయపడుతూ ఉండగా ఇదిగో ప్రభువునకు తలంచి వారందరూ కూడా మిక్కిలి భయపడేది. కానీ ఆ సమయంలో ఏం జరుగుతుందంట, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ చదవండి, ప్రభువు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మృంగివేసెను. 3 పగళ్ళు 3 రాత్రులు అతడు చేప కడుపులోనే ఉండెను. ఇదిగో ఇదే ఒక చిహ్నముగా యేసు ప్రభువు కూడా ఈ యొక్క భూలోకంలో భూస్థాపితమై 3 రోజుల పాటు ఉంటారు అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 41వ వచనము 42వ వచనం చదివినట్లయితే, యేసు సిలువ వేయబడిన చోట కలదు. ఆ తోటలో ఎవరిని ఎప్పుడునూ భూస్థాపనం చేయని ఒక కొత్త సమాధి కలదు. అది విశ్రాంతి దినమొకటొచ్చే ఆ సమాధి సమీపం ఉన్నట్టు చేత వారు యేసును అందును ఉంచిరి. ఈ విధంగా యోనా యొక్క చిహ్నమే యేసు ప్రభు తన యొక్క జీవితంలో మరణించిన తర్వాత భూస్థాపితము చేయబడతారని ముందుగానే తెలియచేస్తూ ఉన్నారు. ఆ యొక్క చిహ్నమే మరి దేవునికి సాక్షాత్తుగా ఉండదని తెలియచేస్తూ ఉన్నారు. కానీ మనము మానవులము కాబట్టి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా కనిపిస్తాడా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? నిజంగా దేవుడు గనక నన్ను గనక దీవిస్తే ఒక అద్భుతం జరగాలి అనుకుంటూ ఉంటాం. మనం కొన్నిసార్లు ఇదివరకు చిన్నప్పుడు ఏం చేసామంటే బైబిల్ మూసి బయలు తెరిచి ఆ రోజు ఏ వాక్యం వస్తే అదే గొప్ప అనుకుంటూ ఉంటాం. మరి సంవత్సరం మొదట్లో మనం ఒక బైబిల్ వాక్యం తీసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరానికి దేవుడు ఇచ్చిన వాక్యం అనుకుంటాం, కానీ ఆ వాక్యము మరుగైపోయి ఉన్నది. కానీ ఆ యొక్క చిహ్నము అనేది ఇచ్చిన దాని ప్రకారము దేవుడు స్వయాన రక్షకుడిగా మనము గనక జీవించినట్లయితే ఆయన యొక్క అనుగ్రహం అనేది మనకు ఉంటుందని ఈరోజు తెలియజేస్తున్నాను. ఇక రెండవదిగా 30వ వచనంలో, ఏలైనా నినివే వాసులకు యోనా చిహ్నమైతే ఈ తరమునకు మనిషి కుమారుడు ఒక చిహ్నముగా ఉన్నాడు అని ప్రభు ఇదిగో రూఢిగా నిజముగా తెలియజేస్తున్నాడు. ఇక రెండవదిగా 31వ వచనంలో, తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి నిలిచి వీరిని ఖండించును. ఏలైనా వినుటకై వచ్చెను. ఇదిగో సారి రాజులు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఆమె అంటే ఇక్కడ ఎవరంట? దక్షిణ దేశపు శపారాణి గురించి చెప్తుంది. అతనితో నిన్ను గూర్చి నీ విజ్ఞానం గురించి నేను మా దేశంలో విన్న వార్తలలో నిజములే, వచ్చి నా కళ్ళతో వరకు నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనను తెలపలేదు. నీ విజ్ఞానమును వైభవమును నేను విన్నదాన్ని కంటే ఎక్కువగా ఉన్నది. నిత్యము నీ ఎదుట నుంచి నీ విజ్ఞాన సూక్తులను ఆలకించున్న నీ జనులు నీ సేవకులు ఎంత అదృష్టవంతులో. ప్రియ సహోదరి సోదరులారా, చూడండి, ఒక అన్య దేశపు స్త్రీ రాణి ఇదిగో సొలొమోను ప్రవక్త దగ్గరికి వస్తూ ఉంది.
ఆయన గురించి విన్న వాక్కులన్నీ కూడా ఎంతంట, నేను విన్న వాటిలో సగం కంటే తక్కువగానే ఉంది. నేను నీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇంతకన్నా గొప్పగా నీవు నీ యొక్క విజ్ఞానమును అందరికీ తెలియచేస్తున్నావని, ఆ విజ్ఞాన సూక్తి విన్నటువంటి వారందరూ ఎంత అదృష్టవంతులని చెబుతూ ఆమె చెబుతున్న మాట 9వ వచనంలో, యావే ప్రభువు స్తుతింపబడును గాక. ప్రభు ఇశ్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను కనుక వారిని నీ నీతి నియమములతోనూ న్యాయముతోనూ చేశాను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నినివే ప్రజలు అన్యులు. ఈ యొక్క దక్షిణ దేశపు రాణి అయినటువంటి ఈమె అన్యురాలు. మరి ఇటువంటి అన్యులే దేవుని గురించి తెలుసుకొని వారి జీవితాల్లో మార్పు అనేది వస్తుంది అని మనకు తెలియజేస్తున్నారు. అందుకే యోనా ప్రవక్త రాసిన గ్రంథములో ఈరోజు మనం చదివినటువంటి 3వ అధ్యాయంలో ఆ నినివే ప్రజల గురించి చెప్తున్నమాట. 2వ వచనం చదువుతాం, 4వ వచనం. ఆ పెద్ద నగరమైన నినివేకి పోయి బోధింపు. వహించి నినివేకు వెళ్ళెను. పెద్దది, 3 నాళ్ళు పట్టును. ఏమని తెప్పించలేదు. రెండు చిన్న బ్రెడ్లు ఎంత అవుతాయి? చిన్న ఒక అన్యులు యోనా ప్రవక్త వెళ్ళి ఒక అన్య దేశాన్ని తెలియచేస్తున్నారు. వారందరూ కూడా అవహేళన చెందలేదు, ఆ వ్యక్తిని బహిష్కరించలేదు. ఆ ప్రవక్త చెప్పిన మాటలు ఆలకించారు. అందుకే వెంటనే ఏం జరిగిందంట, 5వ వచనంలో, నినివే పౌరులందరూ కూడా ఎవరు నమ్మారంటే యావే దేవుని నమ్మారంట. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. దిగి తొలగించి ఈ విధంగా వారందరూ కూడా ఏమయ్యారంట, మారు మనస్సు పొందారు. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, జ్ఞాన స్నానం పొంది దేవుడు అంటే ఏంటో తెలిసి దేవుని యొక్క అనుగ్రహాలు ఎలా ఉంటాయో తెలిసినా మరి మనం ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నాం, ఎంతమంది నిజంగా మారు మనసు పొందుతున్నాం. చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే మనందరం కూడా కపట వేషధారుల వల్లే ఉంటున్నామేమో. అన్యులేమో దేవునికి ఎంతగా ఇష్టంగా మారి జీవిస్తుంటే, ఆయనలో మనము పుట్టి ఆయన గురించి తెలిసి ఎన్నో విధాలుగా ఉన్న మనము బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటున్నామేమో. అలా ఉంటే ఎవరంట మనల్ని ఘోషించేది ఎవరంట? 32వ వచనంలో లూకా సువార్త, నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. చూడండి అమ్మా, మరి మనం కథోలికలమై ప్రతి సంవత్సరము కూడా ఈ తపస్కాలంలో మీరు పాప సంగీతనం చేయండి, హృదయ పరివర్తనం చేయండి అనగానే ఇక్కడేమో భక్తిపరులుగా ఉంటాం, ఇక్కడేమో ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. కానీ బయటికి వెళ్తే మరి ఎలా జీవిస్తున్నాము, అది నా విషయమైనా సరే, ఈ మీ విషయమైనా సరే. ఎందుకంటే ప్రభువు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, అన్యులైనటువంటి వారందరూ కూడా ఎంతగానో దేవుని యొక్క మాటకు విధేయులై 40 రోజుల పాటు వారందరూ కూడా ఏం చేశారంట? బూడిద పూసుకున్నారు, గోనె బట్టలు దాచారు, ఉపవాసము చేశారు.
అందరూ ఆ యొక్క దేశంలో ఉన్న వారందరూ రాజుతో సహా పశువులతో సహా అందరూ చేశారు. కానీ ఇప్పుడు మనము ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, ఉపవాసం చేసేటప్పుడు కావచ్చు, దాన ధర్మాలు చేసేటప్పుడు కావచ్చు, ఏ విధంగా ఉంటున్నాం? దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం కనుక మనం జీవించకపోతే, దేవునికి సంబంధించిన విషయాలలో మనము కనుక చురుకుగా లేకపోతే మనకు ఏమి పడుతుందో ఈరోజు చెబుతూ ఉన్నారు. మరి ఎందుకు సొలొమోను గురించి ఇంత గొప్పగా చెప్తున్నామంటే, సొలొమోను కంటే ఇదిగో దేవుడు గొప్ప అని మనకు తెలియజేస్తున్నారు. సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, విజ్ఞానం ఆర్జించవలెనన్న దాని మీద నిజమైన కోరిక ఉండవలేను. విజ్ఞానం కొరటే అనగా దాన్ని ప్రేమించుటయే, అనగా దాని ఆజ్ఞలను పాటించుటయే అమరత్వము కలుగునంట. అందుకే సొలొమోను ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు అంటే 7వ వచనం చదువుదాము. 7వ అధ్యాయం 7వ వచనం. సొలొమోను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకమును నేను మనవి చేయగా జ్ఞానాత్మము నా మీదికి దిగి వచ్చెను. అధికముగా నేను జ్ఞానమును అభిలషించితిని, సరితూకగా గ్రహించితిని. అమూల్యమైన మనులే దానికి సాటి రావని తెలుసుకుంటుంది. జ్ఞానంతో పోల్చినచో లోకంలోని బంగారం అంతయు ఒట్టి ఇసుక ముద్ద, వెండి అంతయు మట్టి పెగళ్ళు. మరి ఇప్పుడు బంగారం ఇస్తే జ్ఞానం కావాలా, బంగారం కావాలంటే ఏమంటారు? బంగారమే కావాలంటారు. కానీ సొలొమోను ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆ జ్ఞానమే మనకు అమరత్వాన్ని ప్రసాదిస్తుంట. ఆ జ్ఞానమే మనను దేవుని వైపు నడిపిస్తూ ఉండదని 8వ అధ్యాయము 13వ వచనంలో చదివినట్లయితే, జ్ఞానం వలన సొలొమోను చెప్తున్నాడు, నాకు అమరత్వము కలుగును, భావి తరముల వరకు నన్ను కలకాలము స్మరించుకుందురు అనే యొక్క మాటను గుర్తు చేస్తూ ఈరోజు ఏం చేస్తున్నారంట? కనుక మనం సువార్తలోకి వెళ్ళినట్లయితే, కనుక తీర్పు రోజున వారి మీ ఎదుట నుంచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చిన ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనందరము కూడా ప్రశ్నించుకోవాలి. కపట ప్రవర్తన కలిగి జీవిస్తున్నామా? లేదా నిజంగా ఇదిగో ఇంకా దేవుడు నాలో ఉన్నాడా లేదా అని మనం ఆలోచిస్తున్నామా? జ్ఞాన స్నానం పొందిన ప్రతి ఒక్కరము కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనలో ఉన్నాడు. అయితే ఆ యొక్క దైవత్వం అనేది మనం మరుగు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి పాపము, మనటువంటి శోధనలు, మనకు వచ్చేటువంటి పాప క్రియల వల్ల అది మరుగై ఉన్నదేమో. అందుకే హృదయ పరివర్తన చెంది ఇదిగో మనందరము కనుక మరలా దేవునితో సఖ్యపడినట్లయితే దేవుని అనుగ్రహాన్ని పొందుతాము. అందుకే లూకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనం, పరిసయ్యులు పులిసిన పిండిని గురించి అనగా కపట ప్రవర్తన గురించి మీరు జాగ్రత్తలై ఉండు, దాచబడినది ఏదియో బయటపడకపోదు, రహస్యమైనది ఏదియో బట్టబయలు కాకపోదు అని పరిసయ్యుల గురించి చెప్తున్నాడు. ఈ పరిసయ్యులంట మనలోనే ఉన్నారంట. పరిసయ్యులంట మనలోనే ఉన్నారంట. మనకు తెలిసిన కొద్ది జ్ఞానంతో మనుషులను తప్పుదోవల్లో నడిపిస్తూ ఉంటామంట. ఎవరైనా ఒకరు తెలిసి గుడికి వచ్చారనుకో, వారికి మనకేదో కొత్తగా తెలిసినట్టుగా
మనం ఎక్కువ చెప్తూ ఉంటామంట. మా విచారణలో ఒక ఆయన ఎప్పుడు ఈ 40 రోజుల పాటు దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఆయన తీసుకొని ఏమి చెప్పడం, పాలు తీసుకొని ఉంటాడు అంతే. ఆయన తెలిసిన వాళ్ళందరూ కూడా ఒక 20-30 మందిని పోగు చేస్తాడు ప్రతి సంవత్సరం. పోగు చేసి వాళ్ళందరి చేత దీక్ష తీసుకున్నా చేస్తాడు. ఇక ఈ గురువు చెప్పిన మాట కానీ బయట చెప్పిన మాట ఎవరు ఎంత 20 మంది ఆయన చెప్పిన మాటే అంటారు. రేపు మనం ఉండగలుగుతామంటే ఉండగలుగుతారు. అరే ఈరోజు 3 గంటలకు వచ్చి శ్రీ మార్గం చెప్పాలంటే శ్రీ మార్గం చెప్తారు. ఇంకా వాళ్ళకి ఆయన ఒక జ్ఞాని. ఇది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. అది మనకు తెలిసినటువంటి జ్ఞానము ఎంత తక్కువ అంటే అంత తక్కువ. కానీ కొంతమంది అన్యులు కావచ్చు, తెలియని వారు వచ్చినప్పుడు మనము సరైన మార్గంలో నడిపించకపోతే దానికి తగినట్టుగా మనము అనుభవించే శిక్షలు ఉంటాయి. అది అలా కాకుండా అందరము కూడా దేవుని యొక్క అనుగ్రహంలో ఉండాలి అంటే చివరి మాటగా చెప్తున్నారు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చదివినట్లయితే, దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు ధన్యులు. ఏదైతే దేవుని వాక్కు ఉంటుందో, మానవ వాక్కైనా తప్పులుంటాయేమో కానీ, మనం చెప్పే మార్గాలు తప్పుంటాయేమో కానీ, దేవుని వాక్కును కనుక మనము పాటిస్తే ఏమంట, మనం మరింత ధన్యులుగా దేవుడు ఎంచుకుంటూ ఉంటాడంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి వాక్కు మన చేతిలో ఉంది. అటువంటి వాక్యను వింటూ ఉన్నాం. అటువంటి వాక్యం ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా మనందరం కూడా ధన్యాత్మం అవుతామని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మరి యోనా కంటే, సొలొమోను కంటే మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు మనందరి కోసము ప్రాణాలు పెంచినవాడు, మనందరి కోసము శిలువ యాగం చేసినవాడు, మనందరి కోసము రక్తాన్ని చెల్లించినవాడు. అటువంటి ప్రేమమూర్తి మనకుండగా మనం అధైర్యపడకుండా మన యొక్క శిలువను ఎత్తుకొని మనము నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క మార్గంలో, ఆయన యొక్క రక్షణలో అందరం కూడా భాగస్థులము. అటువంటి వరం కోసం ఈ పవిత్ర దీపావళి మధ్యలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పాట నెంబరు 473. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది
ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థం నీకు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా పొందిన ఈ వరములు మాకు శాశ్వతమునకు దివ్య ఔషధములు గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందనగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతము తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును మీకు కృతజ్ఞత వందము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను అంతము తిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించున్నావు. వీనన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును వివరించినారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు మరుగుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆంధ్రప్రదేశులైన భక్తి జ్వానకులను ఏకీభవించు పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి దీన భావముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున చేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. శ్రేష్టమైన యేసయ్యను మనం ఈ దివ్య ప్రసాదం ద్వారా స్వీకరించబోతున్నాం. నిండు మనసుతో దేవుని ఆరాధించుతాం. ఓ ప్రభువా, నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూడి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్న ఇవి మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారు తాము నిష్ఠపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పం అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఓ నా యేలవాడా, ఓ నా సర్వేశ్వర, ఆ విధమనే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారణకై ధారపోయబడను. దీన్ని నా జ్ఞాపకార్థము చేయము. ఓ నా యేలవాడా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, ఈ మరణమును ప్రకటించడము, ఈ ఉత్థానమును చాటడము, ఈ మరణాల చోరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్థితి అప్పమును రక్షణ పాత్రను సమర్పించిన మీ సంబంధించి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరక్తమని పారివారి మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొచ్చున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతగా వ్యాపించున్న మీ దివ్యసభను జ్ఞాపించుకున్నాము. మా లియో జగత్తులను మా భాగ్య పీఠాధిపతిని వీళ్ళతో పాటు మమ్మను మీ ప్రేమేందు పరిపూర్ణ చేయము. ఈనాడు ఈ పవిత్ర దీపాల పూజలో పాల్గొని దేవుని వరాల కోసమే ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ ఆశ్రయించమని
వారికి కావలసిన అనుగ్రహాలు దయచేసి దేవునిపై అపారమైన ప్రేమను కరుణను పొందే భాగ్యాన్ని దయచి మనం కోరుతున్నాం. ఉత్తాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కార్యక్రమంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాం. వారి విద్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయచేపి దేవుని కనుకలు మరి మాతోనూ ఆమె వర్తి జడ్జప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత రామస్క గారితోనూ ఆ నుండి మీరు సేవ చేసిన అందరితో మా వృత్తి జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో నీకు యుగేకములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమేశ్వరుని అనుసరించి ప్రార్థన సాహసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. ఆయనతో అప్పబడిన వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మందు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్ని కీళ్ళోటి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహణ పాప నిమిత్తులను చేసి అన్ని కలుగును సర్వదా కాపాడము. మేము మోక్షాంతమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసు మా పాపలు లెక్కింపక మిత్రుల విశ్వాసం లెక్కింపము. నిశ్చిత ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. వివేకములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందనగాక, మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపములను పరిహరించుకోవా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపములను పరిహరించుకోవా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపములను పరిహరించుకోవా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను భరించు ప్రభు. గొర్రెపిల్ల ముందుకు పిలువబడి మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలను మరొక మాట పలికిన ఆత్మ స్వస్థము. క్రీస్తుని శరీరము రక్తం మృతి నుంచి వచ్చిన కాక. కొత్త మనసు జపము. సోదరి సోదరులారా, మరి రేపు ఓ సర్వేశ్వర దివ్య ప్రసాద సంస్కారం ద్వారా నీవు మమ్మల్ని నిరంతరము పోషించున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మా నిత్య జీవనకు పాత్రలను చేయనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. ఆమేన్. ప్రభు మీతో ఉందనుగాక, మీ ఆత్మతో ఉండుగాక. శిరవులు వచ్చి దేవుని ఆశీర్వాదాలకై ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నీ బిడ్డలైన వీరిని కాపాడము. కనికరించి మీరు సకల పాపముని వీరిని విమోచింపము. నీవు ప్రసాదించి పాపముక్తి వలన మేము చెడును విస్మరించి అన్ని దుష్ట శోధనలను జయింపగలుగుతాము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు సదా మనందరినీ కాచి కాపాడను గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు. అదిగదిగో